నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 59 17th స్టాంజా 59వ కీర్తన 17వ చరణంలోని ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం. నా బలమా నిన్నే కీర్తించెదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మలను దర్శించి మాతో మాట్లాడి బలపరచుమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు దేవుడు తనకు బలమై ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ, ఆయన తన బలమై ఉన్నారు గనుక దేవునిని కీర్తిస్తాను అని ఇక్కడ తెలియపరచటం ఎంతో ఆశ్చర్యకరం. మానవుడు తనకున్న మానసిక, శారీరక, ధనము, ఆస్తి అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్న బంధుమిత్రులు, రక్త సంబంధీకులు వీరందరిని చూసుకుని వారు తమ బలము లేక తన బలమని ఎందరో అతిశయపడుతూ ఉంటారు. అయితే అవన్నీ కూడా మన నిజ జీవితంలో ఏమాత్రము కూడా అనేక సందర్భాల్లో నిజమైనవి కావు. మానవులమైన మనల్ని సృజించినటువంటి దేవుడు మన జీవితానికి బలమై ఉండుట అనేది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి స్థానం అది. నాడు దావీదును ఇశ్రాయేలు ప్రజలకు రాజైన సౌలు దావీదును చంపుటకై కొందరిని పంపించాడు. వారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు ఈ కీర్తనను రచించినట్లుగా చరిత్ర తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, పలుమార్లు రాజు తనకున్నటువంటి రాజరికాన్ని బట్టి, సైనికుల బలమును బట్టి, అలానే ధన బలమును బట్టి, స్థాయి బలమును బట్టి పలుమార్లు దావీదును నశింప చేయాలనేటటువంటి ఆలోచన సౌలు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ సందర్భం గురించి ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 19 వర్డ్స్ 11 to 18, మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం మొదలుకొని 18వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగం ఈ విషయాలను గురించి మనకు వివరిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, రాజుకు తనకున్నటువంటి బలము ఎదుట దావీదుకున్నటువంటి బలవంతుడైనటువంటి దేవుడు పలుమార్లు దావీదు నశింప చేయాలని సౌలు చూసిన దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించలేదు. దేవుడు అప్పగించలేదు గనుక సౌలు బలప్రయోగం ఎక్కడా కూడా అది ఉపయోగంలోనికి రాలేదు. తన బలప్రయోగం పలుసార్లు ఓటమికి గురైనటువంటి విషయాలను మనం గమనించగలం. ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 23 వర్స్ 14, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనంలో సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మానవ జీవితానికి దేవుడు బలముగా ఉన్నప్పుడు వారి మీదికి వచ్చే ఎంతటి బలమైనవైనా ఏమాత్రము వీరికి హాని కలుగు చేయవు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. నాడు గొల్లియాతు ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినప్పుడు సౌలును సైనికులను వారు ఎంతో కలత చెందినటువంటి ఆ సందర్భంలో దావీదు అతనితో యుద్ధం చేస్తానని చెప్పి అతడు ధైర్యంతో ముందుకు వచ్చినప్పుడు అతనిని చూచినటువంటి సౌలుకు, అనగా ఇశ్రాయేలు ప్రజలకు రాజైన సౌలుకు దావీదును గురించి అతడు పలికినటువంటి మాట ఏంటంటే, ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో చెప్పినప్పుడు దావీదు సౌలుతో తన తండ్రి యొక్క గొర్రెలు కాయిచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని, అది నా మీదికి రాగి దాని గెడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపితిని అని చెప్తూ, మీ దాసునైన నేను ఆ సింహముని ఎలుగుబంటిని చంపితేనే
జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతులైన ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును అని చెప్తూ పలికినటువంటి మాట, సింహం యొక్క బలము నుండి ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతుల నుండి కూడా నన్ను విడిపించునని చెప్పుటను మనం గమనించగలం. ఎంత ఆశ్చర్యం! ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు అనుగ్రహించిన బలమే సాధారణంగా బలమైనవి అని చెప్పుకునే వాటి మీద ఓ బాలుడిగా చిన్నవాడుగా ఉన్న దావీదు వాటన్నిటిని ఓడించటానికి అవి కారణమయ్యాయి. ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేనిని మీ బలముగా ఎంచుకొని, ఒకవేళ తల్లిని లేక తండ్రిని అన్నదమ్ములను బలముగా ఎంచుకొని మీరు అతిశయపడుతున్నారా? మీరు ఎదుర్కొనే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వీరెవరి సహాయము మీకు చాలనప్పుడు కృంగిపోతున్నారా? ఈ దినమందైనా దావీదుకు బలమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడై ఉన్నారు. దావీదు దేవుణ్ణి తన జీవితానికి బలముగా ఎలా చేసుకున్నాడో మీరు కూడా ఆ విధముగా ప్రభువును మీ జీవితానికి బలముగా ఉన్నారని మీరు విశ్వసించండి. ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ప్రభు మన జీవితాల్లో ఆయన చేయబోతా ఉన్నారు. ప్రభు అనుగ్రహించు బలము చేత ఈ లోకంలో మనం బ్రతకాలంటే చేయవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి పని ఒకటి ఉంది. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 వర్డ్స్ 31, యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు. దావీదు తన జీవితంలో ప్రభు కొరకు ఎదురు చూచారు. ఆ కారణాన్ని బట్టి ప్రభు ఇచ్చిన బలముతో తన జీవితంలో తనకు ఎదురైన అనేక పరిస్థితులను జయించడానికి కారణమైంది. మన ముందున్నటువంటి జీవిత దినాల్లో కూడా ఇట్టి దీవెనలు పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. మాకు బలమిచ్చు దేవా మీకు వందనాలు. మిమ్మలను మేము కీర్తించుచు అనుదినము మీరిచ్చు బలమును మేము పొంది వర్ధిల్లటానికి సహాయం చేయండి. పరిచయలో ఉన్న సేవకులను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన వారిని దీవించండి. ముందున్న కాలమంతా కృపాక్షేమలు మా ప్రియులకు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమేన్.